నమస్కారం అండి. ఇమాజిన్ చేయండి, ఒక అమ్మాయి మన హైదరాబాద్ నుంచి యూఎస్కి వెళ్ళి అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఒక స్టార్టప్ ఫౌండ్ చేసి దాన్ని అమ్మేసి మళ్ళీ ఇండియా వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేసి వేరే స్టార్టప్స్లో ఫండ్ చేయడం. ఎస్, ఇట్స్ నన్ అదర్ దెన్ వాణి కోహ్లీ. ఆమె కలరీ క్యాపిటల్స్ ఒక ఎండి అండ్ ఎర్లీ ఇన్వెస్టర్ ఆఫ్ మింత్రా అండ్ స్నాప్డీల్. ఈరోజు నేను మన తెలుగులోనే ఒక పాడ్కాస్ట్ చూసి ఆ పాడ్కాస్ట్లో వాణి కోహ్లీ గారు ఇచ్చిన ఇన్సైట్స్ని నేను ఏదైతే నేర్చుకున్నానో ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండేదో మింత్రా ఎప్పుడైతే ఆవిడ ఇన్వెస్ట్ చేశారో తను చెప్పేది ఏంటంటే, తను ఒక ఆర్డర్ చేశారు మింత్రాలో. ఆర్డర్ చేసినప్పుడు తనకి రిటర్న్ మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇట్ కెనాట్ బి డెలివర్డ్ ఆన్ స్పెసిఫిక్ టైం. అంటే సాటర్డే ఆవిడ డాటర్ ఒక బర్త్డే ఉండేది, ఆ టైంకి డెలివరీ అవ్వదని అంటే ఈవిడ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి, మీరు ఒకవేళ సాటర్డే ఇస్తే అది నాకు ఎందుకు ఉపయోగం రాదు, సో డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అన్నప్పుడు ఆ కంపెనీ ఒక కస్టమర్ కేర్ నుంచి అదే రోజు అంటే ఫ్రైడే నైట్ 11 PM ఆ పార్సెల్ అన్నది వాళ్ళు డెలివరీ చేశారు. ఈ ఇన్సిడెంట్ మీద ఆవిడ చాలా ఇంప్రెస్ అవ్వి ఈ మింత్రా కంపెనీలో ఆవిడ ఇన్వెస్ట్ చేశారు. దిస్ హౌ మింత్రా గాట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ కలరీ క్యాపిటల్స్. అండ్ దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, కస్టమర్ డిలైట్. మన కస్టమర్ని ఎంత డిలైట్ఫుల్గా ఉంచుతామో మన వ్యాపారం కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతుంది, అంతే సస్టైనబుల్గా గ్రో అవుతుంది. ఎందుకంటే కస్టమర్ ఒకవేళ హ్యాపీగా లేరనుకోండి, మనకి రెవెన్యూస్ కూడా బాగా రావు. సో ఆల్వేస్ ట్రై టు గివ్ సమ్ వాల్యూ టు యువర్ కస్టమర్స్. ఎప్పుడు కూడా మన కస్టమర్స్కి కొంచెం వాల్యూ అన్నది మనం ప్రొవైడ్ చేయాలి. వాళ్ళని ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలి. అప్పుడే మన వ్యాపారం కూడా పెరుగుతుంది. దీంతోనే తను ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. ఏదైతే చూడండి, ఇప్పుడు రివర్స్ ఉంటాయి కదా నదులు ఎక్కడైతే వైడ్గా ఉంటాయో, నదులు ఎక్కడైతే ఇలా చూడండి వైడ్గా ఉంటాయో అక్కడ వాటర్ ఫోర్స్ అంటే వాటర్ ఫ్లో అనేది చాలా స్లోగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక నేరో స్పేస్కి వస్తుంది కదా, అంటే ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ఏరియాలో మాత్రం వాటర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే మనం కూడా ఫోకస్ని ఒకవేళ చాలా అట్లా డైవర్ట్ చేసామనుకోండి, ఫోకస్ ఒక స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. కానీ అదే ఒకే విషయం మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని అచీవ్ చేయాలని కానీ మనం నిశ్చయించుకుంటే ఖచ్చితంగా అది అచీవబులే. ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏదైనా మనం ఫోకస్ పెట్టి ఒకే డైరెక్షన్లో మనం ఒకవేళ పరిగెడితే తప్పకుండా దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే, సో దీంట్లో ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే ఫోకస్. యూ హ్యావ్ టు బీ ఫోకస్. మన ఫోకస్ని మాత్రం ఎప్పుడు డైవర్ట్ చేయకూడదు. ఓకే, పర్టికులర్ దాని మీద మనం ఫోకస్ చేసి దాన్ని అచీవ్ చేసిన తర్వాత మీరు డైవర్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు ఇంకో దాంట్లో మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఎదరికి పెరగవచ్చు. కానీ ఇనీషియల్గా మాత్రం మీరు ఒకే దాని మీద ఫోకస్ చేయాలి. దాని తర్వాత బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. చూడండి, మనం చాలా ఇన్స్టెన్స్లో ఇది ఇలాగుంటే బాగుండును, ఇలాగుంటే నాకు ఇంకా హెల్ప్ అవుదును అని అనుకుంటాం కదా. ఆ చేంజెస్ని మనమే చేంజ్ చేయాలంట. ఎవరో వచ్చి చేంజ్ చేస్తారని చూస్తే ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో మనది అది అయిపోద్ది, కానీ అది అక్కడే ఉంటుందంట. సో చేంజ్ అన్నదే మనమే తీసుకురావాలి. ఏదైనా మనకు నచ్చట్లేదు అనుకోండి, సపోజ్ పాలిటిక్సే చూడండి, పాలిటిక్స్లో ఏదైనా మనకు నచ్చలేదు అనుకో, యూ హ్యావ్ టు బీ దేర్. మన పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మనం చేంజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మన చుట్టూరు వేస్ట్ మనం పాడేస్తాం కదా, వేస్ట్ ఎక్కువ ఉందనుకోండి, మీరు అది పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తేనే పక్కోడు కూడా చూసి దాన్ని డస్ట్బిన్లో వేస్తాడు. అలాగే ఒక విమెన్ కూడా మనం ఎంకరేజ్ చేయాలంటే, విమెన్ ఎంకరేజ్ చేయలేదు అనుకున్నాం అనుకోండి, మన ఇంట్లో విమెన్ని ఎంకరేజ్ చేస్తే దాన్ని బట్టి వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ అవ్వి ఎదరికి వస్తారు. సో బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ యువర్ వరల్డ్. దాని తర్వాత వచ్చేది వాట్స్ యువర్ హై. హై అంటే మనం తాగి హ్యాంగ్ ఓవర్ ఉన్నది అది కాదు. హై ఏంటంటే, ఏదైనా మనం ఇంపాసిబుల్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా కష్టమైన ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసేటప్పుడు, మనం ఫిట్గా ఉండి మన ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఉంటుంది చూడండి, అది హై. అది లైఫ్ లాంగ్ హై. అది మీకు ఒక రాత్రిలో పోయే హై కాదు. సో ఇక్కడ ఈవిడ చెప్పేది ఏంటంటే, మనం మన హైని మనం కనుక్కోవాలి. ఏంటి అంటే, దేంట్లో మనకి ఎక్కువ హై వస్తుంది. మనం బాగా ప్రజెంటబుల్గా ఉండి ఏదైనా పని మనం అచీవ్ చేసినప్పుడు మనకు వచ్చే హై ఉంటుంది కదా. అప్పుడు ఏదైనా ఇన్నోవేట్ చేసినప్పుడు, లేదా ఏదైనా
ఇంపాసిబుల్. లైక్ ఏదైనా బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళే వ్యాపారాలు ఎక్కువ చేయరని మనం అనుకుంటాం, కానీ వాళ్ళలోనే ఒక అమ్మాయి వచ్చి ఒక పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసింది అనుకోండి, ఆవిడకుండే హై ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారు? అది హై అంటేనే. సో ట్రై టు డూ సంథింగ్ విచ్ ఈస్ ప్రొడక్టివ్ అండ్ విచ్ విల్ హెల్ప్ యూ అండ్ అదర్స్. దాంట్లో మీరు హైని నెలకొని ఆ పని చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దాని తర్వాత వచ్చేది ఇన్సెక్యూరిటీస్ అండ్ రెప్యుటేషన్. ఈ కాలంలో మనం ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి ఏదో ఒక విషయంలో. అంటే ప్రపంచంలో అతి ధనవంతుడికి ఉంటుంది, లేకపోతే అతి ఏమీ లేనోడికి కూడా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. కాకపోతే ఈ ప్రజెంట్ జనరేషన్లో మనం రెప్యుటేషన్ని చాలా వాల్యూ ఇస్తున్నాం. మన రెప్యుటేషన్ దేంట్లో ఉంటుందంటే మనం వేసుకునే క్లోత్స్, మనం వాడే కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, వీటిలో మన రెప్యుటేషన్ మనం నెలకొంటున్నాం. కానీ వాణి గారు చెప్పేదాని ప్రకారం రెప్యుటేషన్ అనేది మనం వాడే కార్లో కానీ, బైక్లో, మనం వేసుకునే వాచ్లో, మనం వాడే ఫోన్లో ఉండదంట. రెప్యుటేషన్ అంటే ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. మనం ఏ బట్టలు వేసుకున్నా మన యాటిట్యూడ్ ఉంటుంది చూడండి, అది మన రెప్యుటేషన్. లైక్ మహాత్మా గాంధీని చూడండి. మహాత్మా గాంధీ ఎప్పుడైతే ఇంగ్లాండ్ క్వీన్ని విజిట్ చేయడానికి వెళ్ళారో అతను తన ధోతీలో వెళ్ళారు. ఆ ధోతీలో వెళ్ళినా అతనికి అదే రెస్పెక్ట్ దొరికింది. స్వామి వివేకానంద్ గారు ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడైతే స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారో ఇట్లాంటి బట్టలు అయితే వేసుకునేవారో అవే బట్టలు వేసుకుని వెళ్ళి అదే కాన్ఫిడెన్స్తో ప్రజెంట్ చేశారు. మనకు అందరికీ తెలుసు దానికి ఎంత రెస్పెక్ట్ ఉన్నదో అని. లైక్ వైజ్ మనం కూడా మనం ఏం వేసుకుంటున్నాం, ఏం పని చేస్తున్నాం అన్నది కాదు, మనం చేసేది పర్ఫెక్ట్గా చేయాలి. చేసినప్పుడు అది రెప్యుటేషన్, అది మన రెప్యుటేషన్. అంతేగాని నేను ఐఫోన్ పెట్టుకుంటే నా రెప్యుటేషన్ పెరుగుతుంది, అవన్నీ ఇన్సెక్యూరిటీస్. దోస్ ఆర్ నాట్ రెప్యుటేషన్స్. ఐఫోన్ ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఐఫోన్ ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేకపోతే అదే ట్రాప్ కదా. ఈఎంఐ ట్రాప్ అంటే ఏంటి? ఇవే ఈ రెప్యుటేషన్ గోల్లోకి వెళ్ళి మనం ఈఎంఐ ట్రాప్స్లో పడుతున్నాం. అవేమీ అక్కర్లేదు. బీ సింపుల్ అండ్ present yourself in a perfect way, you will have your reputation. Okay, hope మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.